హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ నేను మీ భవాని అయితే ఇప్పుడు మనం చూస్తుంది ఏంటిది అని అంటే హైడ్రా ఎక్కడ చూసినా హైడ్రా అంటే కొందరికైతే భయం అవుతుంది ఎప్పుడు వచ్చి ఎప్పుడు మా కొంపని కూల్చేస్తారో అయ్యో మా ఇల్లు ఎట్లా కూలిపోతాయో మేము ఇంత కష్టపడి మేము కట్టుకున్నాము ఇన్ని రోజుల నుంచి ఒక మధ్యతరగతి వాళ్ళకైతే ఖచ్చితంగా చాలా నష్టమే అని మనం అనుకోవచ్చు మరి అలాంటిది హైడ్రా ఎక్కడ కూలుస్తుంది ఏంటి అనే భయాలు అయితే ప్రజల్లో ఉన్నాయి మరి అలాంటిది ఇప్పుడు హైడ్రా అయితే కొన్ని కొత్త రూల్స్ అయితే విధించింది మరి ఆ రూల్స్ ఏంటివి ఇప్పుడు మనం చూద్దాం ఆ రూల్స్ లో ఏంటిదంటే నివాసం ఉంటున్న ఇండ్లను కూల్చాం అయితే గతంలో వీళ్ళు ఏం చేశారు అని అంటే మాత్రం నివాసంలో ఉన్న ఇళ్లను కూడా కూల్చేశారు అది మనం రాజేంద్ర నగర్ లో చూసాము ఏంటిది అని అంటే మాత్రం అక్కడ ఏడుస్తున్నా కూడా మధ్య తరగతి వాళ్ళు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏదో వాళ్ళు కష్టం పడి వాళ్ళైతే వాళ్ళ ఇళ్ళని కట్టుకున్నారు కానీ కట్టుకున్న ఇళ్ళని కూడా వాళ్ళు కూల్చేయడం జరిగింది మరి ఇప్పుడేమో వాళ్ళు ఇప్పటి నుంచి ఎవరైతే నివాసంలో ఉంటున్నారో వాళ్ళ ఇళ్ళని కూల్చామని చెప్పారు అండ్ అదే కాదు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న వీడియోలు ఏంటివి అని అంటే బయట వర్షం పడుతుంది వర్షం పడుతున్న హైడ్రా అయితే వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతున్నారు ఇప్పుడు మనం చూసుకుంటే ఏంటిది అని అంటే వాళ్ళు పట్టాలు ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి వాళ్ళు ఉండడానికి ఏడ లేక వాళ్ళు పట్టాలు ఏవైతే ఉంటాయో అవి కప్పుకొని ఉండడం జరుగుతుంది అవి మనం ఇప్పుడు చూస్తున్నాం కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి అండ్ అవి వస్తూనే ఉన్నాయి అలాంటి పరిస్థితి ఉంది మరి అలాంటి పరిస్థితి తర్వాత హైడ్రా చెప్పింది ఏంటిది అని అంటే నివాసంలో ఉంటున్న ఇండ్లను కూల్చాం మరి ఇప్పటిదాకా కూల్చిండ్రు కదా మరి వాళ్ళకి ఏమైనా చేయబోతున్నారా వాళ్ళకి ఏమైనా ఇవ్వబోతున్నారా ఓకే ఇప్పటి నుంచి మీరు నివాసంలో ఉన్న వాళ్ళని కూల్చామన్నది బాగానే ఉంది మరి ఇన్ని రోజులు మీరు కూల్చిండ్రు కదా ఎవరిని చూడలేదు ఏంటిది చూడలేదు మరి అలాంటప్పుడు పేదవాళ్ళకి మీరు ఎలా న్యాయం చేస్తారు మధ్య తరగతిలో ఉన్న వాళ్ళకి ఎలా న్యాయం చేయబోతున్నారు అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే మనం చదువుదాం కొత్తగా కట్టుకున్న వాటిని మాత్రమే కూలుస్తాం సో కొత్తగా కట్టిన వాటిని మాత్రమే కూలుస్తాము ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో స్థలాలు కొనొద్దు మల్లంపేట్ చెరువులో విల్లాలను కూల్చాం హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ సో ఈ క్లారిటీ ఆయన ఇవ్వడం జరిగింది అండ్ మనం చూసుకుంటే ఏంటిదంటే కొత్తగా కడుతున్న వాటిని మాత్రమే కూలుస్తున్నాం సో ఇప్పుడు ఏవైతే కన్స్ట్రక్షన్లో ఉన్నాయో కన్స్ట్రక్షన్ ప్రాసెసింగ్లో ఉన్న కన్స్ట్రక్షన్స్ వాటిని మాత్రమే మేము కూలుస్తున్నాము కొత్తగా కట్టిన వాటిని ఎవరైతే మనుషులు ఉంటున్నారో వాటిని మేము కూల్చట్లేదు అని చెప్పి అయితే ఒక క్లారిటీ ఇస్తున్నారు అండ్ తర్వాత ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో స్థలాలు కొనొద్దు ఫస్ట్ కొనొద్దు అన్నా కూడా గవర్నమెంట్ అధికారులు అయితే ఉన్నారో రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి ఇంకే డిపార్ట్మెంట్ అయినా కానివ్వండి ఫస్ట్ వాళ్ళు చూడాలి కదా వాళ్ళు ఇప్పుడు కూల్చిన ఇళ్ళకి కూడా అన్నీ ఉన్నాయి అన్నీ కరెక్ట్గానే ఉంటాయి వాళ్ళు పర్మిషన్స్ తెచ్చుకున్నప్పుడు జిహెచ్ఎంసీ నుంచి అవి కరెక్ట్గానే ఉంటాయి తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం కరెక్ట్గానే ఉంటుంది వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ల్యాండ్ ఇస్తున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసినప్పుడే చెప్పొచ్చు కదా అది ఎఫ్టిఎల్ జోన్లో ఉంది బఫర్ జోన్లో ఉందని ఇవేవి చెప్పట్లేదు సో ఫస్ట్ గవర్నమెంట్ దగ్గర ఉంది మిస్టేక్ ముందు ఫస్ట్ గవర్నమెంట్ చెక్ చేసుకోవాలి ప్రజలు ఎట్లా చెక్ చేసుకుంటారు ఎఫ్టిఎల్లో బఫర్ జోన్ అనేది సో దీనికి కూడా మేము ఇంకొకటి తీసుకొచ్చామని చెప్పి వాళ్ళే చెప్పారు మరి అదేంటో కూడా మనం చూద్దాము తెలుసుకుందాము అండ్ తర్వాత ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో గతంలో కట్టిన ఇండ్లను కూల్చడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు కొత్తగా కడుతున్న వాటిని ఎవ్వరు నివాసం లేని వాటిని మాత్రమే నేలమట్టం చేస్తున్నట్లు స్పష్టం చేశారు మూసీ నది తీరంలో పర్మనెంట్ పద్ధతిలో కట్టిన కట్టడాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నదో చెరువులు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల విషయాలలో వెలిసిన పాత కట్టడాల విషయాల్లోనూ అదే తరహా పాలసీ తీసుకోవాల్సి ఉంటుందని మీడియాకు వివరించారు సో ఫస్ట్ వాళ్ళే చెప్తున్నారు ఏం జరిగింది ఏంటి అని ప్రీవియస్గా మరి ఎందుకు కూలగొట్టారో ఏంటో అనేది కూడా వాళ్ళకి తెలియదు ఇప్పుడు ఏమనంటే అవి బఫర్ జోన్లలో కాదు ఎఫ్టిఎల్ జోన్లలో కాదు కరెక్ట్గా చెరువునే మొత్తం ఆక్రమించుకొని కట్టుకున్నారు అని చెప్పే పరిస్థితి అయితే ఉంది అండ్ ఇక్కడ ఎవరికి న్యాయం జరగట్లేదు ఫస్ట్ మనం అది చూసుకుంటే పేదవాళ్ళకి మాత్రమే అన్యాయం జరుగుతుంది పెద్ద పెద్ద సంస్థలు ఉన్న వాటి జోలికి అయితే వీళ్ళు వెళ్ళడం జరగట్లేదు అండ్ నివాసం ఉంటున్న ఇండ్లను కూల్చడం లేదు రంగనాథ్ చెప్పడం జరిగింది అండ్ అందులోనూ ఏంటిది అని అంటే మాత్రం మనకి కరెక్ట్గా తెలుస్తుంది కదా నివాసం ఉంటున్న ఇండ్లను కూల్చట్లేదని కొత్తగా కడుతున్న వాటిని నివాసం ఉన్న వాటిని మాత్రమే నీలమట్టం చేస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు ఏంటివి అని అంటే మాత్రం ఫస్ట్ మళ్ళీ ఇంకొకసారి ఏంటిది అని అంటే మాత్రం కొత్తగా కడుతున్న వాటిని అండ్ ఎవరు నిర్మించుకొని ఎవరు ఉండకుండా ఉంటారు కదా ఖాళీగా ఉన్న ఇండ్లని అలాంటి వాటిని మాత్రమే మేము కూలుస్తున్నాం అని చెప్పి రంగనాథ్ గారు అయితే స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు ఇప్పటి వరకు నివాసం ఉంటున్న ఇండ్లను వేటిని హైడ్రా కూల్చలేదని అవి ఎఫ్టిఎల్లో లేదా బఫర్ జోన్లో ఉన్న వాటిని జోలికి వెళ్ళలేదన్నారు సో నేను చెప్పిన కదా ఇందాక వాళ్ళు ముందే అనుకుంటారు ఏంటిదంటే ఇంకా చెరువులు ఆక్రమించుకొని కట్టుకున్నారు కాబట్టి వాళ్ళకే ఇచ్చారని కానీ మరి నోటీసులు చెరువులోకి డిస్టెన్స్లో ఉన్న వాటికి కూడా ఇచ్చారు కదా మరి అదేంటిది వాటికి నోటీసులు ఇచ్చారు కదా
అట్లాంటివి కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళు ఏమంటున్నారంటే ఎఫ్టీఎల్‌లో గాని బఫర్ జోన్‌లో ఉన్న ఇళ్ళని మేము కూల్చలేదు అని అంటున్నారు. కానీ కొన్ని వాళ్ళు ఇచ్చినప్పుడు ఏంటిదంటే ఇది బఫర్ జోను, ఇది ఎఫ్టీఎల్ జోను అని చెప్పి వాళ్ళే ఆ హైడ్రా ఏదైతే నోటీసులు ఇస్తున్నారో అందులో మెన్షన్ చేస్తున్నారు. మరి మెన్షన్ చేసి నోటీసులు ఇస్తున్నప్పుడు మీరు కూల్చట్లేదు అని అంటున్నారు. మరి నిజంగా మీరు కూల్చట్లేదా? మరి ఇప్పుడు కూల్స్తున్నారు గదా! కూల్చేవన్నీ ఏంటివి? మొత్తం చెరువులు ఆక్రమించుకొని ఉన్నవి అని అంటున్నారు. మరి అది మీకే తెలవాలి. ఎందుకనంటే ఇది జస్ట్ ఏదో వీళ్ళ వ్యతిరేకత వీళ్ళకి బాగా ఎక్కువొస్తుంది. పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అని చెప్పి వాళ్ళు ఇదే ఒక ప్లాన్ అయ్యుండొచ్చు. ఇదొక స్టంట్ అయ్యుండొచ్చు. మనకు తెలియదు. కూల్చే విషయంలో తొందరపడం. మూసీ నది తీరంలో పర్మనెంట్ పద్ధతిలో నిర్మించిన కట్టడాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందో ఇప్పుడు చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ విషయాల్లో వెలసిన పాత కట్టడాల విషయాల్లోనూ అదే తరహా పాలసీ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సో వాళ్ళే చెప్తున్నారు ఏంటిది అని అంటే మూసీ నది తీరంలో ఏవైతే పర్మనెంట్గా ఆ పద్ధతిలో కట్టారో ఇళ్లను అదే పద్ధతిలో మేము ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఈ హైడ్రా కూడా ఈ బఫర్ జోన్స్ కానీ ఎఫ్టీఎల్స్ని కానీ మేమైతే కూల్చట్లేదు అని చెప్పి అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మేము కరెక్ట్ అని మేము ఆలోచిస్తున్నాము అని కూడా వాళ్ళు చెప్తున్నారు. అండ్ అదే తరహాలో పాలసీ తీసుకోవాలన్నారు. కానీ అదే సమయంలో కొత్తగా వెలుస్తున్న కట్టడాల విషయాల్లో మాత్రం వెంటనే కూల్చేయాలనే నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఏంటిది అని అంటే ఇప్పుడు ఎవరైతే కడుతున్నారో కొత్తగా ఇప్పుడే నిర్మాణం స్టార్ట్ చేశారు. జస్ట్ ఒక ఫ్లోరింగ్ వేశారు. 1 ఫ్లోర్ 2 ఫ్లోర్స్ వేసి ఉండొచ్చు. అలాంటి ఫ్లోర్స్‌లన్నీ ఏం చేస్తున్నారంటే అప్పటికప్పుడే కూల్చడం జరుగుతుంది. అండ్ రీసెంట్‌గా చూసుకుంటే మాత్రం నిన్న జరిగిన దాంట్లో సున్నం చెరువు ఏదైతే ఉందో ఆ చెరువు దగ్గర 2 వీక్స్ బ్యాక్ ఎవరైతే ఆయన గృహప్రవేశం చేశారో ఆయన ఇల్లు కూల్చేయడం జరిగింది. ఆయన ఏడుస్తున్నారు. బోరున ఏడుస్తున్నాడు. నా ఇల్లు కూల్చేశారు. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇది నా తప్ప. అన్నీ వాళ్ళే ఇచ్చారు కదా! కరెంట్ వాళ్ళే ఇచ్చిండ్రు. అన్నీ గవర్నమెంట్ నుంచి వచ్చింది. కరెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసేదే. గవర్నమెంట్ నుంచి కదా ఫస్ట్ అన్నీ వచ్చాయి. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఏం చేశారు? రిజిస్ట్రేషన్ వాళ్ళ దగ్గరనే కదా నేను రిజిస్ట్రేషన్ చేయించుకుంది ల్యాండ్‌ని. ఆ టైంలో ఏం చేశారని చెప్పి ఇలాంటి అన్ని క్వెషన్స్ అయితే ఆయన అడగడం జరిగింది. ఆయన అడిగిన దాంట్లో కూడా కరెక్టే ఉంది. మరి అవును అది ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్‌లో కానీ ఉన్నప్పుడు అరే నాయన ఇది మొత్తం చెరువుది. ఈ చెరువు జోన్‌లో ఉంది. మొత్తం ఈ చెరువు ఇదిగో ఎఫ్టీఎల్ అయితే ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లో ఉంటే బఫర్ జోన్. ఈ జోన్‌లలో ఉన్నాయి. ఇక్కడ మీరు ఇల్లు కట్టుకోవద్దు, నిర్మించుకోవద్దు అని చెప్పొచ్చు కదా! ఇప్పుడు 2 వీక్స్ బ్యాక్ ఒక ఆయన కట్టుకున్నాడు. మరి ఆయన కలలో ఎన్నో కలలు గాని ఆ ఇల్లు కట్టుకొని ఉంటాడు. మరి ఇప్పుడు ఏంటి ఆయన పరిస్థితి? అంటే కొత్తగా ఉన్న వాటినంటే ఆల్రెడీ కట్టేసినోళ్ళు ఏం చేస్తారు? కట్టేసినోళ్ళే వాళ్ళు మాత్రం మనుషులు కారా? సో ఇవన్నీ ఆలోచించుకొని వీళ్ళకి ఏమైనా నష్టపరిహారం ఇస్తారా? లేకపోతే ఇంకేమైనా చేస్తదా? అనేది కూడా అది హైడ్రానే చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్‌గా ఉన్న గవర్నమెంట్ గానియండి, ఈ 10 సంవత్సరాల కంటే ముందు మొత్తం పాలించింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం పాలించినప్పుడు అప్పుడు రిజిస్ట్రేషన్స్ చేయలేదా? అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఉన్నది. మరి ఈ బాధ్యత అంతా ఎవరు తీసుకోవాలి? కాంగ్రెస్ తీసుకోవాలా? మరి బీఆర్ఎస్ తీసుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పాలించింది 10 సంవత్సరాలు అయితే కాంగ్రెస్ పాలించింది మాత్రం ఎక్కువ ఉంటది మనకు. మనం వన్స్ కంపేర్ చేసుకుంటే మన హిస్టరీ వెళ్ళినా కూడా బీఆర్ఎస్ 10 సంవత్సరాలే పాలించింది. కానీ బీఆర్ఎస్ కంటే ముందు తెలంగాణ రాకముందు పాలించింది ఎవరు అని అంటే కాంగ్రెస్. మరి ఈ తప్పు ఎవరిది? కాంగ్రెస్‌ది ఉంటుంది. కాంగ్రెస్‌దే ఎక్కువ శాతం తప్పు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ హయాంలోనే మనం చూసుకుంటే మాత్రం లైక్ ఎట్లాంటి రిజిస్ట్రేషన్స్ కానియండి, ఏమైనా కానియండి 10 సంవత్సరాలు ఎక్కువనా? లేకపోతే 10 కంటే ఎక్కువ పాలించిన వాళ్ళది ఎక్కువనా? అనేది అది మనం ఒక్కసారి మనల్ని క్వెషన్ చేసుకుంటే మనకే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఎవరి మిస్టేక్ ఎక్కువ ఉంది, ఏ గవర్నమెంట్ ఉంది, ఏ ప్రభుత్వం ఉందనే. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు బాధ్యత అనేది బీఆర్ఎస్ మీద కంప్లీట్ చేస్తాం. కానీ బీఆర్ఎస్ఏ కాదు, ఇక్కడ కాంగ్రెస్ తప్పిదం కూడా ఉంది. ఎందుకనంటే బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అయితే కాంగ్రెస్ పాలించింది దానికంటే ఎక్కువనే ఉంటుంది తెలంగాణలో. మరి అది కూడా వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాల్సింది. ప్రభుత్వ విధాన నిర్ణయం తీసుకునేందుకు వరకు చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఉన్న పాత కట్టడాలను లేదా అందులో నివాసం ఉంటున్నట్లయితే వాటిని కూల్చే విషయంలో పడబోమని ప్రభుత్వ పాలసీకి అనుగుణంగానే వ్యవహరిస్తామని చెప్పారు. సో వాళ్ళు చెప్పడం అయితే చెప్తున్నారు. ఏదైనా సరే కానీ వాళ్ళు అందులో నివాసం ఉంటున్నారు, లేకపోతే మాత్రం అది ఎప్పుడో పాత కట్టడాలు అయితే మేము వాటి జోలికి వెళ్ళట్లేదని. కానీ మనం చూసుకుంటే మాత్రం గతంలో ఒక 2 వీక్స్ బ్యాక్ కానివ్వండి, 1 వీక్ బ్యాక్ కానివ్వండి, నిన్న జరిగిన దాంట్లో కానివ్వండి, అందులో పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు. మనం చూస్తున్నాం కూడా, అవి మనందరికీ క్లారిటీగా కనిపిస్తున్నాయి. అండ్ హైడ్రాను సంప్రదించండి. ఒకవేళ మీరు గనక నెక్స్ట్ ఏదైనా ప్లాట్ కొనాలి, అది ఏ జోన్‌లో ఉంది అని తెలుసుకోవాలంటే ఒకసారి హైడ్రాను సంప్రదించండి అని చెప్పైతే వాళ్ళు చెప్తున్నారు. నూతన కట్టడాలు నిబంధనల ఉల్లంఘనకు తావు లేకుండా హైడ్రా వ్యవహరిస్తుందని రంగనాథ్ తెలిపారు. కొత్త ప్లాట్లు లేదా ప్లాట్లను కొనుక్కుంటే హైడ్రాను సంప్రదించాలని తెలిపారు. అవి ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్‌లో ఉన్నాయో లేవో
సందేహాలు నివృత్తి చేస్తామన్నారు. సో ఏవైనా సందేహాలు ఉంటే మాత్రం వాళ్ళు క్లారిటీ ఇస్తాము. అది వెదర్ అది ఎఫ్టీఎల్‌లో ఉందా, లేకపోతే బఫర్ జోన్‌లో ఉందా, లేకపోతే నల్లాలను ఆక్రమించి కట్టేశారా అనేది ఏదైనా సరే గానీ, ఒక్కసారి మీరు హైడ్రాని సంప్రదిస్తే హైడ్రా మీకు క్లారిటీ ఇస్తుందని చెప్తున్నారు. సో కొత్తగా ప్లాట్లు కొనేటోళ్ళు మాత్రం ఖచ్చితంగా చూసుకొని క్రాస్ చెక్ చేసుకొని వెదర్ అది ఏ జోన్‌లో ఉంది, ఏంటి, ఇది కరెక్ట్ ల్యాండేనా లేకపోతే ఏంటి, చెరువులో ఉందా, నల్లలో ఉందా, లేకపోతే అది బఫర్ జోనా, ఎఫ్టీఎల్ జోనా, ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం వన్స్ కొన్నామని అంటే మాత్రం నష్టపోతే మాత్రం ఇంకెవ్వరు ఏం చెయ్యలేరు. అందుకని చెప్పి వాళ్ళైతే ముందే హెచ్చరించడం జరుగుతుంది. ఒకసారి మమ్మల్ని సంప్రదించండి అని. హెచ్ఎండిఏ సైతం చెరువులను సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్ వివరాలను వెబ్సైట్లో పొందుపరుస్తుందని, వాటిని చూసి కూడా స్పష్టతకు రావచ్చన్నారు. కానీ అసలు మనం నమ్మలేము. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళ ఇష్టం. వన్స్ వెబ్సైట్లో ఉందనంటే తీయాలన్నా పెట్టాలన్నా వాళ్ళ ఇష్టం. అది వాళ్ళే పెట్టుకుంటారు, వాళ్ళే తీసుకుంటారు. మరి చూడాలి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఎట్టి పరిస్థితుల్లో చెరువుల ఎఫ్టీఎల్ కానివ్వండి, లేకపోతే బఫర్ జోన్లలో ప్లాట్లను కొనొద్దని ప్రజలకు సూచన రంగనాథ్ గారు ఇస్తున్నారు. అనుమతులు లేనందునే కూలుస్తున్నామని చెప్తున్నారు. సో మాదాపూర్ సున్నం చెరువులో మాదాపూర్ సున్నం చెరువు, దుండిగల్, మల్లంపేట చెరువు ప్రాంతాల్లో కొన్ని నూతన నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని, ఎలాంటి అనుమతులు తీసుకోలేదని, అందువల్లనే కూల్చేశామని అంటున్నారు. సో వాళ్ళే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అని అంటే, వీళ్ళు చెప్తున్నారు వన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మైకులు పెట్టి మాట్లాడుతుంటే, లేదు మా దగ్గర అన్నీ ఉన్నాయి, ఇగో మా రిజిస్ట్రేషన్ జరిగిన ల్యాండ్ది ఇదిగోండి, లేకపోతే మేము పర్మిషన్ తెచ్చుకున్నది G+1 లేకపోతే G+2 అనేది కూడా మేము అన్నీ తెచ్చుకున్నాం, మేము తెచ్చుకున్న తర్వాత అన్ని పేపర్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు మీరు ఎట్లా కూలుస్తారు అని చెప్పి కూడా క్వశ్చన్ వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అలాంటిది వీళ్ళేమో ఎలాంటి అనుమతులు లేవు, మొత్తము చట్టవిరుద్ధంగా వీళ్ళు కట్టుకున్నారని చెప్పి అందుకే మేము కూలగొట్టామని చెప్పి అయితే రంగనాథ గారు చెప్తున్నారు. కానీ అక్కడ ప్రజలను అడిగితే మాత్రం ఇగోండి మా దగ్గర అన్నీ ఉన్నాయి, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి ప్రజలు చెప్పింది నమ్మాలా లేకపోతే అధికారులు చెప్పింది నమ్మాలా? అమీన్పూర్ చెరువు వద్ద కూడా పహారీ గోడలు కానివ్వండి, లేకపోతే రూములు, షెడ్యూల్ ఆక్రమణ ద్వారా సో ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన కట్టాడు కాబట్టి అవి కూల్చేశామని కూడా ఆయన స్పష్టంగా తెలుపుతున్నారు. సున్నం చెరువు వద్ద షెడ్డును వాణిజ్య అవసరాలకు వాడుతున్నారని వివరించారు. దుండిగల్ మల్లంపేట చెరువులో 7 విల్లాలు ఎఫ్టీఎల్ పరిధిలో వాటిని అనుమతులు లేకుండానే నిర్మించారు కావున కూల్చేస్తున్నామని చెప్తున్నారు. తర్వాత కొన్ని నిర్మాణాల విషయంలో గతంలో బిల్డర్స్ ఎవరంటే కొన్ని నిర్మాణాల్లో విషయాలలో గతంలో బిల్డర్ విజయలక్ష్మి నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినందుకు కూల్చివేతలకు గురయ్యాయని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఉన్నాయి. సో ఏవైనా సరే కానీ ఏంటిది అని అంటే ఖచ్చితంగా ఏవైతే వాటికి పర్మిషన్స్ లేవో లేకపోతే నిబంధనలు ఉల్లంఘించడం వల్లనో మేము కూల్చేస్తున్నాం. కానీ ఒకవేళ వాటికి కనుక నిజంగానే కరెక్ట్ స్టేట్మెంట్ పేపర్ అవన్నీ ఉంటే మాత్రం మేము కూల్చట్లేదని చెప్తున్నారు. కానీ అది అబద్ధము. ఎందుకు అబద్ధం అని అంటే మనకు క్లియర్గా కనిపిస్తుంది. కొంతమంది చూపిస్తున్నారు ఏంటిది మేము రెవెన్యూ కడుతున్నాం, మేము ట్యాక్సులు కడుతున్నాం అని చెప్పి చూపిస్తున్నారు. లేకపోతే మేము ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఇది గవర్నమెంట్ వాళ్ళు చేసిన స్టాంపే కదా, గవర్నమెంట్ వాళ్ళు చేసిన సైనే కదా అని చెప్పి కూడా ప్రజలు మనకు చూపించడం జరుగుతుంది. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈ స్టేట్మెంట్ని మనం నమ్మొచ్చా? ఒకవేళ నమ్మొచ్చా లేదా అనేది అయితే ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేయండి. అండ్ తర్వాత ఏంటిది అని అంటే మాత్రం అసలు ఫస్ట్ ఈ బఫర్ జోన్స్ ఇవి మంచికే, అవును, ఫ్యూచర్ జనరేషన్స్కి అవసరం అవుతుంది. కానీ ఇప్పుడున్న వాళ్ళని హడావుడిగా మీరు ఇప్పటికిప్పుడే హఠాత్తుగా మీరు ఖాళీ చేయాలి, మేము కూల్చేస్తున్నాం అని అంటే మాత్రం హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి గుండె ఏంటిది అని అంటే ఒక హార్ట్ స్టంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది, హార్ట్ స్ట్రోక్ వచ్చేస్తుంది, వాళ్ళకి హార్ట్ స్టంట్ వేయాల్సి వస్తుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏంటిది అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇప్పటి నుంచి ఎవరైతే ప్లాట్లు కొంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఏంటిది అని అంటే అది నిజంగా బఫర్ జోన్లో ఉందా, లేకపోతే ఎఫ్టీఎల్ జోన్లో ఉందా, లేకపోతే మొత్తం నల్లానే వాళ్ళు ఆక్రమించేసి అది కట్టేశారా అనేది మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. ఎందుకంటే మీ ఇల్లు కూడా నీట మునిగే ఛాన్సెస్ ఉన్నాయి. అతి భారీ వర్షాలు పడితే మాత్రం నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియక వచ్చేది రిటర్న్ మళ్ళీ మీ ఇళ్ళల్లోకి లోటత్తు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవి మునిగిపోతాయి. మరి అలా మునగొద్దు అని అంటే మాత్రం ఉన్న చెరువులను అయితే మనం కాపాడుకోవాల్సిందే. కాపాడుకోవాలి. మేము అగ్రీ చేస్తాం, కాపాడుకోవాలి మేము అగ్రీ చేస్తాం. కానీ దానికి విరుద్ధంగా ఎవరైతే ఎప్పటి నుంచో ఉన్నారో వాళ్ళ ఇళ్ళని మీరు కూల్చే ముందు వాళ్ళకంటూ మీరు ఒక సమన్యాయం చేయాలి. సమన్యాయం చేసిన తర్వాత కూల్చండి. అప్పుడు ఏంటిది అని అంటే ప్రజలు కూడా సాటిస్ఫై అవుతారు. ఎస్ అవును, ఇది ఫ్యూచర్ జనరేషన్స్కి ప్రాబ్లం అవుతుంది కాబట్టి
ఓకే. వాళ్ళు అది తీసుకొని మాకు ఇంకొకటి ఇచ్చారు అని చెప్పి ప్రజలు గూడా వాళ్ళు ఏమంటే ఓకే. యెస్ అని చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి ఫస్ట్ మీరు ఏదైనా కూల్చాలి అని అనుకుంటే మాత్రం అక్కడ పరిస్థితులు అండ్ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంటేషన్ ఇవన్నీ చూడండి. చూసిన తర్వాత మీరు ఏమైనా చెప్పాలి అనుకున్నా, ఏమైనా మాట్లాడాలనుకున్నా మాట్లాడండి. ఎందుకనంటే మీరు ఇది స్టేట్మెంట్లు ఇస్తున్నారు బానే ఉంది. కానీ ఈ స్టేట్మెంట్లు ఇచ్చే ముందల ఫస్ట్ కరెక్ట్‌గా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఉన్నా గూడా నిన్న అయితే సున్నం చెరువు దగ్గర ఇది జరగలేదు. చెరువు దగ్గర ఏం జరిగిందనంటే వాళ్ళ దగ్గర అన్ని పర్మిషన్స్ ఉన్నాయి కానీ స్టిల్ మీరు కూల్చేశారని చెప్పి అయితే ఒకతను బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు అని అంటేనే అర్థం చేసుకోండి. అవును ఆయన దగ్గర అన్నీ ఉన్నా కూడా ఇక్కడ కూల్చడం జరిగింది. మరి నిజంగానే వీళ్ళు చెప్పే స్టేట్మెంట్‌లో నిజం ఉందా? అబద్ధం ఉందా? అనేది మాత్రం అది క్వెషన్ మార్క్. మీకే వదిలేస్తున్నాను మీ ఆలోచనకి.